మిత్రులందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అమెరికా చౌరస్తా. నేను మీ శ్రీకాంత్ చుట్టుకొండ. వీడియోస్ లేట్ అయినాయి. పర్టికులర్ రీజన్ ఏం లేదు. మధ్యలో ఒక వీడియో పెట్టినాను నేను సంక్రాంతి రోజు. ఇట్లా కోడి పందాలకు పోయినాము, అది ఇది సంగతి అని. నా బర్త్డే కూడా సెలబ్రేట్ చేసుకున్నాము, పిల్లలకి భోగి పళ్ళు పోసినాము. ఒక వీడియో చేసి పెట్టినాను. కాకపోతే దానిలో ఈ కోడి ఫైట్ చూపించడం వల్ల ఫస్ట్ టైం యూట్యూబ్ మనకు ఒక స్ట్రైక్ వేసిండు. స్ట్రైక్ కాదు, వార్నింగ్ ఇచ్చిండు. ఇట్లాంటివి పెట్టకరా బిడ్డ, మంచిది కాదని చెప్పి చెప్పిండు. వీడియో వాడే తీసేసిండు. సో నేను మళ్ళీ అప్లోడ్ కూడా చేయలేదు. దాన్ని ట్రిమ్ చేయడం అది ఎందుకు అనవసరంగా లెట్ ఇట్ గో అని చెప్పేసి వదిలేసిన. అండ్ ఇప్పుడు ఎందుకు స్టార్ట్ చేస్తున్నా అంటే వైజాగ్ వెళ్ళిపోతున్నాం, ఇక రేపే స్టార్ట్ అవుతున్నాము. సో పర్టికులర్ రీజన్ ఏం లేదు పెట్టుకుని ఉండడానికి. జస్ట్ ఇంట్లో చిల్ అవుతున్నాము. ఒకసారి వైజాగ్ వెళ్ళిపోయిన తర్వాత స్టార్ట్ చేద్దాం అని చెప్పేసి జస్ట్ లేలో సిట్ బ్యాక్, రిలాక్స్, ఎంజాయ్ అనేటట్టు నడుస్తుంది అనమాట. అందుకోసమే చేయలేదు. ఈరోజు నైట్ లోడ్ ఎక్కిస్తున్నాము. మన తీసుకొచ్చిన సామాన్లు ఉన్నాయి కదా, బాక్సెస్ అవన్నీ లోడ్ చేస్తున్నాము. ఏదైనా కుదిరితే ఈరోజు నైట్, లేకపోతే రేపు పొద్దున స్టార్ట్ అయిపోయి మేము కార్లో వెళ్తాము. సో మన చేతికి చిక్కిందంటే మనం చకాచక్క ఆడిపిస్తాం ఈ బ్యాట్తోనే. సో నాన్న ప్లస్ అంకుల్, నాన్న వాళ్ళ ఫ్రెండ్, వాళ్ళిద్దరూ ఒక ట్రక్ లాంటిది ఉంది మనకి అంకుల్ దగ్గర. అది వేసుకొని దానిలో సామాన్లు తీసుకొని వస్తారు. అక్కడికి వస్తే లిఫ్ట్లో ఎక్కించేసుకొని పైన పెట్టేసుకోవాలి మనం. సో వీఆర్ గోయింగ్ టు వైజాగ్, ద సిటీ ఆఫ్ డెస్టినీ. I've been waiting for this moment so long, my friends. It's finally happening. నేను వైజాగ్ ఎందుకు చూస్ చేసుకున్నా అని చెప్పేసి అట్లీస్ట్ నాకు ఒక 200-300 మంది మెసేజ్ చేసినారు. ఎందుకు వైజాగ్ అది ఈ వీడియోలో చెప్పడానికి ట్రై చేస్తా ఆన్సర్. లెట్స్ బిగిన్ ది షో మై ఫ్రెండ్స్. ఇవి మనం తీసుకుపోవాల్సిన సామాన్లు. దీనిలో మేము ముందే రాసి పెట్టేసుకున్నాము. ఇది కార్ సీట్, ఇవి డోర్ మ్యాట్స్, ఇది గరాజు, యాక్సెసరీస్, డస్ట్బిన్స్, ఇవన్నీ కూడా బోట్కి సంబంధించినవి. ఇవి మాత్రం ఇక్కడే పెడుతున్నా. మోటార్కి కావాల్సిన బ్యాటరీ, ఇది కాయాక్ ఉంటుంది కదా పెద్దది, ఆ కాయాక్ని తీసుకుపోయే ఒక ట్రాలీ లాంటిది, దాని మీద పెట్టుకొని తీసుకుపోవచ్చు. ఇది ఇంకొక కాయాక్, ఇన్ఫ్లేటబుల్. ఇది ఇక్కడ పెట్టినామేంటి, ఇది క్యాంపింగ్ స్టాఫ్ నాన్న, ఇది తీసుకుపోతాం మనం. ద పాయింట్ బీయింగ్ ఈజ్ మనం అక్కడనే రాసుకొని వచ్చినాం కాబట్టి మనకి ఏంటిది అనేది క్లియర్గా బాక్స్ మీద లేబుల్ ఉన్నది అన్నట్టు. ఇది మనకు బాగా హెల్ప్ అవుతుంది. ఏమైనా సామాన్లు కావాలంటే కూడా ఏం చేస్తాం, అక్కడ పోయిన తర్వాత ఈ బాక్సెస్ అన్నీ కూడా ఒకదాని మీద ఒకటి స్టాక్ చేయకుండా ఇట్లా పెట్టేస్తాం అన్నట్టు. స్ట్రైట్గా కిందనే పెట్టేస్తాం. మొత్తము పెట్టేస్తే మనకి దాని మీద ఉన్న ఏంటిది పేరు అదంతా కూడా కనిపిస్తుంది కదా. సో ఈజీగా సెట్ చేసుకొని ఉంటుంది. అది మై ఫ్రెండ్స్, ఇదన్నీ కూడా లోడ్ ఎక్కించేసేయాలి. అండ్ వీడిని కూడా ఆ ఆటోలోనే పార్సల్ చేసి ఎక్కించేయాలి. If we wanna go today, you gotta be ready. If we wanna go tomorrow, you gotta be ready. Whatever you decide, we're gonna do. ఏంటి అయ్యా తీస్తా. మనకి సామాన్లు సరిపోక పూజ రూమ్లో కూడా కొన్ని పెట్టేసినారు అన్నట్టు. ఇక్కడ ఇవన్నీ కూడా తీసేయాలి. వైజాగ్ వెళ్ళినప్పుడు లాస్ట్ టైము మీకు వీడియోలో చూపించినాను కదా, ఒక రెంటల్ హోము. అక్కడ దిగట్లేదు, మనం వేరే దగ్గర దిగుతున్నాము. ఋషికొండలో ఒక మంచి ఇల్లు దొరికింది నాకు. చాలా బాగుంది, చాలా నచ్చింది. బీచ్కి కూడా దగ్గర. అది డిసైడ్ చేసేసినాము. ఏమనిపించిందంటే ఈ ఇల్లు ఎతికే ప్రాసెస్లో వెతికేటప్పుడే కొంచెం కష్టపడి మనకు నచ్చిన హోము అన్నీ దగ్గర ఉన్నట్టు, స్కూల్ చూసుకోవాలి, బీచ్కి ఎంత దగ్గర ఏంటిదని. అంటే ఎవ్రీడే పోయి బీచ్లో ఉంటామని కాదు, కానీ ఒకవేళ పోవాలనుకుంటే 4-5 నిమిషాలు వెళ్ళేటట్టు ఉండాలి. కానీ దానికోసమే సపరేట్గా ఎఫర్ట్ చేసేటట్టు, అది జస్ట్ మా అబ్లిగేషన్ అంతే. ఫస్ట్ దిగేటప్పుడే మంచి ఇల్లు చూసుకోవడం అనేది ఇంపార్టెంట్. కానీ దిగిన తర్వాత మళ్ళీ మారాలి అంటే మాత్రం చాలా కష్టమైపోతుంది మై ఫ్రెండ్స్. చాలా కష్టమైపోతుంది. మీరు కూడా ఆబ్వియస్లీ మారే ఉంటారు, మనందరం మారే ఉంటాం. ఇట్ ఈస్ పెయిన్ ఇన్ ద యాస్. ఇప్పుడు పోయిన తర్వాత కొన్ని ఎలక్ట్రానిక్స్ కూడా ఫిట్ చేయాల్సి వస్తుంది. ఏసీలు కానీ, గీజర్లు కానీ, బెడ్లు తెప్పిస్తాము, సోఫా తెప్పిస్తాము, టీవీ తెప్పిస్తాము. ఇవన్నీ కూడా జస్ట్ ఇల్లు నచ్చలేదు అంగనే వెళ్ళిపోతా వేరే దగ్గరికి అంటే ఇవన్నీ నడవవు అవన్నీ. సో అందుకోసమే టైం తీసుకొని మరి ద బెస్ట్ ప్లేస్ మాకు అనిపించింది, మేము ఒకటి చూస్ చేసుకున్నాము. వీఆర్ వెరీ హ్యాపీ విత్ ద డెసిషన్. అండ్ వాళ్ళు రెంటల్కి వచ్చేసరికి 27,000 per month రెంట్, 3,000 మెయింటెనెన్స్. ఆ సార్ చెప్పినారు ఒక 2 years వరకు సేమ్ రెంట్ మెయింటైన్ చేస్తాను, హైక్ కూడా ఏం చేయనని చెప్పినారు. విచ్ ఇస్ అ గుడ్ థింగ్. 2 years వరకు 27,000 ఉంటుంది. అండ్ 3 నెలల అడ్వాన్స్ తీసుకున్నారు. ఒక 90,000 అడ్వాన్స్ ఇచ్చినాను. ఎవరైతే చూస్తూ ఉంటారు కదా వీడియోలు ఎట్లుంటాయి ఏంటిదని చెప్పేసి, కాస్ట్ గురించి చూస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోసం జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ లాగా వాళ్ళ కోసం. అండ్ అది మనం పే చేసింది. ఇప్పుడు పోయిన తర్వాత ఎంతైతే అనుకునేది మనం ఒకటి అనుకుంటాం కదా లెక్కలో. నేను అనుకోవటం ఒక 4-5 లక్షలు సామాన్లు పడతాయి మనకి. ఆ 4-5 లక్షలు పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా చూసుకోనక్కర్లేదు అనుకుంటున్నా. బట్ రియల్ ఫిగర్స్ వచ్చేంత వరకు మనకు తెలియదు. పోయిన తర్వాత అన్నీ కొన్న తర్వాత అన్నీ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత అప్పుడు చెప్తా అసలు ఫిగర్ ఎంత అవుతుంది ఏంటిది అనేది. ప్రస్తుతం అయితే మనం కట్టింది ఇది మై ఫ్రెండ్స్. ఏం లేదన్నా, ఈ ట్రక్లో మనం లోడ్ చేస్తాం అన్నట్టు. అంకుల్ సరిపోతుంది అంటారా అంకుల్, కేశవ్ అంకుల్?
అంతేనంటారా? అంకుల్ నవ్విండి అంటే ఓ ఇట్లాంటివి చాలా చూసినా అని. Daddy, are you Sir. loading all the boxes in there? ఎస్ బాక్సెస్. కెన్ యూ హెల్ప్ మీ? Yes, sure. షూర్. ఓకే I will help any of you. ఓకే సో గో గో. యూ వాంట్ హెల్ప్ బాడీ? Okay. గ్యాస్ బండ కూడా తీసుకుంటాడా ఆయన? వాయమ్మో ఏం బ్రో అంత ఊహు విన్నారా మీరు? వాడు ఏమన్నాడు? ఊహు అట. వాడికి అంత మజా వస్తుంది వైజాగ్ అంటే. అన్ని సైజ్ ఏమో ఇంచుమించు ఇంతే ఉంటాయి. వామ్మో ఈయన కూడా హెల్ప్ చేస్తున్నాడుగా. యూ వాంట్ హెల్ప్ మీ? ఓకే గో గెట్ మై బాక్స్. ఓకే భలే ముద్ద అనిపిస్తుంది అన్న మిమ్మల్ని ట్రక్లో చూస్తుంటే డాడీకి. చిన్నప్పుడు నేను ట్రాక్టర్లో ఎక్కి తిరిగేటోండి ఇట్లనే. భలే అనిపిస్తుంది చిన్న పిల్లలకి ఇట్లాంటి ట్రక్కులు ఇవన్నీ వెనక ఇప్పుడు బాగా గమ్మత్ అనిపిస్తుంది. మంచిగా ఉందా? మంచిగా ఉందా? బాయ్ నాన్న. అవి అని కూర్చో నాన్న, కూర్చో 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 కూర్చో. బాయ్ నాన్న. మంచిగా పోతున్నారు. ఆ పక్కన కొంచెం హైట్ లేపుదామని చెప్పేసి ఏదో కట్టనికి పోతున్నారు. సెట్ చేసుకుని వస్తారట పక్కన అంకుల్ వాళ్ళు ఇల్లు కూడా. ఆ పైన పెట్టినాం కదా ఇప్పుడు కొంచెం హైట్కి లేపి ఇంకొక వరుస వేయచ్చు అట్లా అనమాట సంగతి. మరి మీరెక్కితే సామాన్లు ఎట్లా వెళ్తావు నువ్వు కూడా పైకి. ఎక్కు 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 ఎక్కు. ఎంజాయ్ చేయండి పోండి. వెళ్ళిపోండి ఇక కూర్చోండి కూర్చోండి కదా దానిలోనే పడుకోండి ఈరోజు. Why? వయ్యేంట్రా తిక్కలు చిక్కలు బుచ్చి. డోర్ కూడా పెట్టేసినాం. చూడండి ఎంత హెల్ప్ చేసిండు. థ్యాంక్ యూ అవ్య. But Daddy, I want to go to Vizag today. ఈరోజు వెళ్ళిపోతావా? Yeah. చూసిన ఎంత నైట్ ఉందో బయట. Daddy, in this time of the night we'll be in Vizag. టుమారో మార్నింగ్ లేస్తావా? బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత స్టార్ట్ అయిపోదాం. ఓకే నాకు జర అటు ఇటు సంఖ్యలు వేసింది అనుకో నైట్ స్నానం చేసి స్టార్ట్ అయిపోదాం. అట్లుంటుంది నాన్నతోనే. నేనేమనుకుంటున్నా అంటే ఈరోజు నైట్ స్టార్ట్ అయిపోతాం మేము ఇప్పుడు 12 గంటలకు అట్లా. పొద్దుగాల వరకు అక్కడికి వెళ్ళిపోతాం మేము లొకేషన్ పంపిస్తే అక్కడికి పోయిన తర్వాత మీరు రేపు పొద్దున స్టార్ట్ అయినారనుకోండి రేపు నైట్ వరకు వచ్చేసినా సరే మీకు లొకేషన్ ఉంటుంది కదా. అంతే. ఇక్కడ వెనకాల బెడ్ లాగా చేసేసి పిల్లలు ఇద్దరిని పండబెట్టేద్దాము. అక్కడ సామాన్లు పెట్టినాము. ఇక్కడ సంస్కృతి కూర్చుంటుంది. ముందు అన్నయ్య నేను. టర్న్ ఆఫ్ ది టీవీ. లెట్స్ గో వైజాగ్. Vizag? యా యా. I'm also bringing my favorite ball. ఓకే. ఐ ఫర్గెటింగ్ ఎనీథింగ్? No, no. ఓకే. యు రెడీ? Ready. Papa, cooking me. Vizag and Vizag. వెళ్దాం లేదా నాయన. అది లేపు. అరే ఇట్రా మీ ఇద్దరు వెనక నుంచి ఎక్కండి. అట్లా వండి. Nice. నైస్. నువ్వు కూడా ఎక్కరా. వీడి ఇటు వైపు వేసి మీ ట్యాబ్లో This is nice. Daddy. Papa, close it. క్లోజ్ ఇట్. రైట్ గుడ్ నైట్ గైస్. పడుకోండి ఇక మంచిగా పడుకోండి. స్లీప్. I'm getting my favorite pillow. మెల్లగా పోదాం. రైట్ గుడ్ నైట్ గైస్. Good night. Bye. బాయ్. Bye, Daddy. రైట్ మా జాగ్రత్త మరి. నిమ్మలంగా పోతా నిమ్మలంగా ఉంటా. ఏం తొందరగా పోవాలనుకోను.
తీసుకున్నారా? ఇంత జాగ్రత్త, నువ్వు కూడా జాగ్రత్త. అమెరికా ఏం కాదు కాబట్టి 2 నిమిషాలు, ఇబ్బంది ఏం లేదు. చిట్కా కొడితే వచ్చేస్తాను నేను. ఓకేనా? జాగ్రత్త. లవ్ యూ సో మచ్. బాయ్ తల్లి. బాబాయ్ థ్యాంక్ఫుల్ చేయవా? పిల్లలతో వస్తే ఇల్లు చూడలేకపోతున్నాం అసలు. అందుకోసమే సంస్కృతిని పిల్లల్ని అక్కడ వదిలేసి నేనే వైజాగ్ వచ్చిన. నేను వచ్చి ఒక 2 రోజులు బాగా వెతికినాం, ఇల్లులు ఎతికి చూసేసి ఒకటి డిసైడ్ చేసి వెళ్ళిపోయినాం. సో టెక్నికల్లీ సంస్కృతి చూడలేదు ఈ ఇల్లుని, కానీ మనం మాత్రం అడ్వాన్స్ కూడా కట్టేసినాం. నచ్చిందా? నిజంగా నచ్చిందా? హ్యాపీగా ఉండాలి ఇక్కడ. ఇట్ రియల్లీ మీన్స్ అలాట్. నీకు నచ్చితే ఆబ్వియస్లీ నువ్వు ఇక్కడ హ్యాపీగా ఉన్నావు అని చెప్పేసి నాకు నమ్మకం ఉంటే నేను ఎటు పోయి ఏం ట్రావెల్ చేసి ఏం చేసినా సరే ఉంది, హ్యాపీగా ఉంది అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇల్లు చూసింది ఇట్స్ ఓకే నాన్న, మీకు నేను చేసినా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఎన్నో అట్లాంటివన్నీ పెట్టుకోకూడదు. మనమేమి అన్నీ చూసేమి పుట్టలేదు కదా, చిన్నప్పటి నుంచి ఎన్ని కష్టాలు పడలేదు. ఏదో ఒకటి ఇట్స్ ఓకే. సో అక్కడ నుంచి ఇలా వచ్చినాం మై ఫ్రెండ్స్. ఇది మెయిన్ హాల్. ఇక్కడ ఒక టీవీది యూనిట్ ఇచ్చినారు, ఒక వాల్ మౌంట్ టీవీ పెట్టేస్తాం ఇక్కడ. అండ్ ఇట్లుంది ఇక్కడంతా కూడా పెద్ద హాల్, క్వైట్ స్పేషియస్. ఇక్కడ ఒక బెడ్రూమ్ ఉంది, ఆ లోపల ఒక బెడ్రూమ్ ఉంది, ఇటువైపు ఒక బెడ్రూమ్ ఉంది. ఇదంతా కూడా మేబీ డైనింగ్ ఏరియా టైప్ అని అనుకోండి. అక్కడ ఒక సింక్ ఉంది, ఇటువైపు ఒక పూజ రూమ్ ఉంది. ఈడేమో ఇదేమంటారు దీన్ని, లివింగ్ ఏరియాలో వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇది దిస్ వన్ క్రాకరీయా, ఓకే, అదే ప్లేట్లు అవి ఇవి పెట్టనీకంట. అండ్ ఇక్కడ ఒక బాల్కనీ ఉంది, మంచిగా బయటకు వెళ్ళి చూసి అక్కడ చూస్తే కొండ కనిపిస్తుంది మీకు. ఇట్లా స్ట్రైట్గా చూసినారనుకోండి, ఆ ఇల్లులు ఉన్నాయి కదా, ఆ ఇల్లులు దాటిన తర్వాత బీచ్. సో దట్స్ ద వ్యూ. అండ్ లోపలికి వచ్చిన తర్వాత అన్న నుంచి వచ్చినాం కదా, ఈడ కిచెన్ ఉంటుంది. ఇది సంగతి. సో క్వైట్ స్పేషియస్, లైటింగ్ కూడా చాలా చాలా మంచిగా ఉంది. వైశాఖి స్కైలైన్ అని ఒక అపార్ట్మెంట్స్ ఉంది, స్కై పార్క్ అని ఒకటి ఉన్నది, ఏదో గోల్డ్ కోస్ట్ అని ఒకటి ఉన్నది. ఇలా చాలా అపార్ట్మెంట్స్ ఉన్నాయి ఎండాడా అనే ఏరియాలో. వెరీ ఎక్స్పెన్సివ్, 40,000 45,000 పర్ మంత్. చూడడానికి పెద్దగా స్కై స్క్రేపర్స్ లాగా ఉన్నాయి. పైన కూడా పోతే మంచిగానే ఉన్నది. పైన పటారం లోన్ లోటారం అన్నట్టున్నాయి అవి, ఎందుకంటే లైటింగ్ లేదు, ఆ లోపల అసలు ఏది మంచిగా లేదు, క్లీన్ లేదు, ఏది మంచిగా లేదు. సో మేము అనుకున్నాము వద్దు, అవి పైన పటారం లోన్ లోటారం ఇట్లాంటివి వద్దు, మనకి కొంచెం కమ్యూనిటీ తక్కువ ఉండని, నో ప్రాబ్లం. కింద ఒక పూల్ ఉన్నది పిల్లలకి, సంస్కృతి కోసం ఒక జిమ్ ఉన్నది, మాకు జాలింగా ఒక ప్లే ఏరియా ఉన్నది. మాకు ఇది నచ్చింది మై ఫ్రెండ్స్, నాకైతే బాగా నచ్చింది. సంస్కృతి కూడా నచ్చుతుంది అని చెప్పేసి ఉద్దేశంలో తీసుకున్నాను నేను. తను కూడా నచ్చుతుందని చెప్తుంది. సంస్కృతి ఎప్పుడు అబద్ధం ఆడచ్చు చూడు, తెలుసు. రైట్, ఐమ్ హ్యాపీ నాని, హ్యాపీ. నచ్చిందా? బాగా నచ్చిందా? అన్నా ఒక ఆనియన్ దోశ, ఒక ఆనియన్ బోండా తీసుకున్నా, ఒక మైసూర్ బోండా, 2 ఇడ్లీ. చెప్నా గో ఈట్. మన దగ్గర అల్లం చట్నీ వేస్తారు కదా, ఇది ఒక రకమైన చట్నీ. ఇక్కడ దీన్ని బొంబాయి చట్నీ అంటారు. You say you only wanna be best friends, I just wanna be a damn girlfriend. What I gotta do to make you face the truth? You didn't act like a friend that night, maybe that's why it felt so right. Do I really need to spell it out for you? So why you trying to hide your curiosity when I know you call my name out in your sleep? Tell me friend, can't you see you're in love with me? It's obvious we are that perfect match, ain't no catch. You and I will make it last. Place your bet on me and everything will
to be honest. Can't you admit that you want this? Everybody knows it except for you. When you're lying there on your deathbed, you will regret you kept quiet. Also not telling me straight up, ooh. So why you trying to hide your curiosity when I know you call my name? బీచ్ రోడ్ల మటన్ సీక్లు, వైన్ బాటిల్. సుబ్బయ్య గారి హోటల్లో బుట్ట భోజనం ఆర్డర్ చేసినాం. 4 తినచ్చంట. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. అట్లానే తినాలేమో పుల్లతో. మ్యాగీ రాగా తిన్నాను, మంచిది కదా. చాలా బాగుంది. ఇంకో జాను, మన ఫస్ట్ డే ఇన్ వైజాగ్, మన ఇంట్లో, అది కూడా ఫీలింగ్ సో రిలాక్స్డ్ అబౌట్ ఇట్. చీజ్ బడి, చీజ్ చీజ్ అన్నగారు, చీజ్. ఒక్కొక్క గ్లాస్ 10 రూపాయలు. ఇది బుట్ట భోజనం కూడా వచ్చేసింది మై ఫ్రెండ్స్. చాలా హెవీగా ఉంది. అయ్యో, సుబ్బయ్య గారి హోటల్. ఇది మై ఫ్రెండ్స్ బుట్ట భోజనం. ఓకే, ఇదేంటిది? ఇది సమ్ ఫ్రై, కొన్ని చిప్పులు, ఇంకంతా రైస్, ఫ్రైడ్ రైస్, వెజిటబుల్ బిర్యానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఒక మంచి కూర, ఆలు అనుకుంటా. ఇదేందో మరి దుర్గా నెయ్యి, ఏదో పొడి, స్వీట్ అనుకుంటా. ఇంకంతా కారపొడి, చెరులో కూడా అన్నం. ఓకే, ఇంకా పెరుగు చట్నీ, ఇంకా గోంగూరన ఏదో సంథింగ్. ఇది మరి లేదు, వంకాయ అనుకుంటా. వంకాయ, పప్పు, ఇది వంకాయ మరి అదేంటిదో మరి. పెరుగు, పులిహోర. ఎన్ని వంకాయలు వస్తారా నాయన? ఒక 2-3 తినే ప్లేట్లు మై ఫ్రెండ్స్. ఇది బుట్ట భోజనం. 750 రూపీస్ ఏమైంది జొమాటోలో ఆర్డర్ చేస్తే. 4 సరిపోతుంది అనేది వాళ్ళ క్లెయిమ్. మరి ఇది ఏందనేది మనకు తెలియదు. ఓకే, గొట్టం కాజా బో లోపల ఉందిరో ప్రవహిస్తుంది. జ్యూస్ ఉంది బాయ్ లోపల. నాన్న వాళ్ళు ఇప్పుడే వచ్చినారు లగేజ్ తీసుకొని. కిందికి వెళ్ళిపోయి ఆ లగేజ్ తీసుకొని పైకి వచ్చి లోపల పెట్టేసినామంటే, అండ్ జస్ట్ లైక్ దాట్ మన సామాన్లు కూడా అన్నీ వచ్చేసినాయి. ఒళ్ళుంచినాం, కష్టపడ్డాం, తీసుకొచ్చినాం సామాన్లు. ఎర్లీ మార్నింగ్ మన ఇంటి బాల్కనీ నుంచి ఇక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది. కన్నడ చూస్తుంటే ఎంత ప్రశాంతంగా ఉంది మిత్రమా. Cheers, bro. మంచి అల్లం చాయ్ భయ్యో. కాల్సి వస్తుంది కప్పు. నేను పుట్టిన తర్వాత ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని ఆ ప్లేస్కి పోయి ఉండాలి అని అనుకొని నిజంగా పోయి ఉండడం ఇదే ఫస్ట్ టైం మ్యాన్. మీరే ఆలోచించండి, మన చిన్నతనంలో మనం ఎక్కడికి పోవాలి, ఏ స్కూల్లో చదవాలి, ఏ హాస్టల్లో ఉండాలనేది మన అమ్మ వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఆ దారి మనకు వాళ్ళు చూపిస్తారు. ఆ దారిలో వేసిన తర్వాత మనం నడుచుకుంటూ పోతూ ఉంటాము. స్కూల్ అయిపోతుంది, కాలేజ్ అయిపోతుంది. కొంచెం ఎదిగిన తర్వాత హంగర్ స్టేజ్ ఒకటి వస్తుంది.
లైక్ నేను అమెరికాకు పోయి జాబ్ చేసుకుంటా, దుబాయ్ పోయి రియల్ ఎస్టేట్ చేసుకుంటా, ఇట్లాంటి కొన్ని అంటే మనం చాయిస్ తీసుకున్నట్టు ఉంటుంది కానీ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం సొసైటీదే ఉంటుంది. డైరెక్ట్ చాయిస్ మందైనా సరే ఇండైరెక్ట్ ఇన్ఫ్లుయెన్స్ మాత్రం సొసైటీదే ఉంటుంది. సరే తీసుకుందాం బై, దుబాయ్ పోయినాం, రియల్ ఎస్టేట్ చేసినాం, లేకపోతే అమెరికాకు పోయినాం, చదువుకున్నాము, జాబ్ వచ్చింది, ఓకే గుడ్. ఫస్ట్ లో జాబ్ వచ్చినప్పుడు పైసలు వస్తుంటే చాలా గ్రేట్ఫుల్గా అనిపిస్తుంది, చాలా మజా వస్తుంది. ఎందుకంటే ఫస్ట్ టైం కదా ఎక్స్పీరియన్స్ అదంతా కూడా. ఒక 1 year తర్వాత ఫస్ట్ లో జాబ్ జాయిన్ అయినంత మజా అనేది రాదు మనకి. ఆ మజా రాదు అంటే ఏదో వేగ్ గా స్టేట్మెంట్ పాస్ చేసినట్టు కాకుండా అసలు మజా అంటే ఏంది ఏం మజా కావాలి మనకి. ఎవరు అమ్మాయిని లవ్ చేస్తున్నాం అనుకోండి, అబ్బాయిని కాబట్టి చెప్తున్నా, నేను లవ్ చేసేటప్పుడు ఫస్ట్ టైం తనను చూసినప్పుడు తను ఎవరో నాకు తెలీదు, తన పేరు తెలీదు, తన హావభావాలు తెలీదు, తను ఏం తింటో తెలీదు, ఏం తెలియదు దాని గురించి. ఆ తెలియని టెరిటరీలో నేను స్వారీ చేస్తున్నప్పుడు ఎంతో అద్భుతమైన మజా వస్తుంటది నాకు. ఎందుకంటే నాకు తెలియదు నెక్స్ట్ మూమెంట్ ఏం తెలియదు, ఆ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అయితే తెలియదు, నాతో ఏం మాట్లాడుతుందో తెలియదు, నేను ఏమైనా చెప్తే నవ్వుతుందా ఏమి తెలియదు. యూనో ఎవ్రీథింగ్ ఈజ్ జస్ట్ సో ప్రిషియస్ బికాస్ ఇట్ ఈస్ అన్నోన్ అంటే తెలియంది కాబట్టి. ఒక్కసారి ఆ అమ్మాయి మనకు తెలిసింది, లవ్ యూ కూడా చెప్పేసింది, అంతా మంచిగా ఉంది, ఇప్పుడు ఒక 1-2 నెలలు తిరిగినాం, అంతే మజా వస్తుందా ఫ్రెండ్స్? నేను అడుగుతున్నా సీరియస్గా, అంతే మజా వస్తుంది అంటారా? నాకు తెలిసి రాకపోవచ్చు. దాని తర్వాత జస్ట్ అడ్జస్ట్ అయిపోతాం. ఇక నువ్వు నా లవ్, నేను ఈ లవ్, నేను చాలా లాయల్, నేను చాలా ఇది, అందుకోసమే నాకున్న క్వాలిటీస్ బట్టి నేను ఇట్లా ఉండాల్సి వస్తుంది, ఏదో ఇది చెప్పుకుంటాం, మనం బహానా చెప్పుకొని అదే రిలేషన్లో ఉంటాం. బట్ ద పాయింట్ బీయింగ్ ఈజ్ మజా అంటే ఒక అడ్రినలిన్ రష్ లాగా లోపటి నుంచి మనకి ఉత్తేజం కలిగజేస్తుంటది ప్రతిసారి ఏదైనా చేయడానికి. ఆ ఉత్తేజం అనేది తెలియని టెరిటరీలో మాత్రమే వస్తుంది, తెలిసిన టెరిటరీలో రాదు. మా నాన్న ఫోన్ చేస్తుండ, ఒక నిమిషం, సారీ ఫర్ ద ఇంటరప్షన్ మై ఫ్రెండ్స్. సో తెలియని టెరిటరీలో మస్తు మజా ఉంటుంది. ఒకసారి ఆ ఫీల్డ్ ఆఫ్ ఏరియా అనేది మనకు తెలిసిన తర్వాత దానిలో రొటీన్ అనేది బిల్డ్ అవుతుంది కానీ ఎక్సైట్మెంట్ లాగా ఏం అనిపించదు మనకి. ఇట్లాంటి సిచ్యువేషన్లో మనం ఒక జాబ్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ డే, సెకండ్ డే, ఫస్ట్ మంత్, సెకండ్ మంత్ అండ్ ఫ్యూ మంత్స్, దాని తర్వాత మనకు ఒక రొటీన్ బిల్డప్ అయిపోతుంది. మనం ఏం జాబ్ చేస్తున్నాము, ఏం చేయబోతాము, సర్ప్రైజెస్ ఏముండవు. నెక్స్ట్ డే ఇది అమ్మో ఏమొస్తుందో ఏంటిదో అనేటట్టు ఇది ఉండదు. ఫస్ట్లో అనుకోండి, అమ్మో నేను చేయకపోతే నన్ను తీసేస్తారేమో, సో నాకేం తెలియదు కాబట్టి అన్ని నేర్చుకోవాలి, అది ఉంటుంది. ఆ ఇది వల్ల, ఆ ప్లెజర్ వల్ల లైఫ్ అనేది చాలా మంచిగా సాగిపోతుంటుంది. ఒకసారి అది రొటీన్ లాగా బిల్డప్ అయిపోయిన తర్వాత జస్ట్ ఒక మిషన్ లాగా పొద్దున్నే లేవడం, బ్రష్ చేయడం, స్నానం చేయడం, జాబ్కి పోవడం, జాబ్ చేసుకోవడం, రావడం, పిల్లల్ని చూసుకోవడం, పడుకోవడం, తినడం, ఇంతే ఒక రొటీన్ లాగా బిల్డప్ అయిపోతుంది. ఇట్లాంటి లైఫ్లో ఎప్పుడు కూడా పెద్దగా ఎక్సైట్మెంట్ ఏమి ఉండదు మై ఫ్రెండ్స్. ఇది నేను మనస్ఫూర్తిగా నేను తెలుసుకున్నాను నేను. సో అదే రీజన్తోనే నేను అనుకున్నా, మనకి జాబ్ లేకుండా ఏం చేయొచ్చు. ఇంకా ఎవరికైనా సరే అదే క్వశ్చన్ వస్తుంది. మీరైనా సరే, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నా, ఇక్కడ నాకు కూడా చేయాలని లేదు, నాకు కూడా రొటీన్ బిల్డప్ అయిపోయింది, కానీ నాకు ఏం చేయాలో తెలియదు. నేను ఎప్పుడు ఏది ట్రై చేయలేదు. నాకు పాడాలని ఇష్టం ఉంటుంది, నాకు యాక్టింగ్ చేయాలని ఇష్టం ఉంటుంది, కానీ నేనేం ట్రై చేయలేదు. ట్రై చేయమల్లా, ట్రై చేయటమే. ఇంకా కాకపోతే ఏమైపిస్తుంది అంటే మన మైండ్లో డేటా అనేది బిల్డప్ అయిపోయి ఉంటుంది, కండిషన్ అనేది బిల్డప్ అయిపోయి ఉంటుంది, ప్యాటర్న్స్ అనేవి బిల్డప్ అయిపోయి ఉంటాయి. దీనివల్ల ఏంటిదంటే మనం ఏదన్నా రిస్క్ చేద్దాము, రిస్క్ అని కూడా అనొద్దు దాన్ని, మనం ఏదన్నా ప్యాటర్న్ చేంజ్ చేద్దాము అంటే మైండ్ అనేది భయపడుతుంది. వామ్మో కంఫర్ట్లో ఉన్నావు, ఎందుకు ఇప్పుడు నువ్వు ఇవన్నీ తీసేసినావు అనుకో ఏమైపోతుంది తెలుసా లైఫ్ నువ్వు అని చెప్పేసి భయపెడుతుంటుంది, ప్రొజెక్ట్ చేస్తుంటుంది అనమాట. నీ లైఫ్ మొట్ట సంథింగ్ ప్రొజెక్ట్ చేస్తుంటుంది. ఆ ప్రొజెక్షన్ వల్ల ఏంటిదంటే ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే మస్తు భయం వేస్తుంది. నేను ఆ భయాన్ని కూడా చూసిన. ఇది ఎప్పుడు వస్తుంది, నా మైండ్లో ఏదైనా ఆలోచన వచ్చినప్పుడు వస్తుంది. నీ అక్క ఆ ఆలోచన చూసిన అనుకోండి, ఆలోచన ఆగిపోతుంది. ఆలోచనే భయాన్ని క్రియేట్ చేస్తుంది. ఆ భయంలో ఏ నిజము లేదు. బేసిక్గా నేను రేపు ఎట్లా బతుకుతున్నా ఎవరికి తెలుసు గుండు, ఎవరికి తెలియదు. నా ఆలోచనకైనా ఏం తెలుస్తుంది? దానికి ఇప్పటిదాకా బతికిన లైఫ్ గురించే ఒక ఐడియా ఉంటుంది, కానీ ఇక నుంచి బతకబోయే లైఫ్ గురించి దానికి ఎట్లా ఐడియా ఉంటుంది? అది ఎట్లా నన్ను గైడ్ చేయగలుగుతా చెప్పండి? ఇఫ్ యు నో వాట్ ఐ మీన్, రైట్? సో ఆ ఉద్దేశం వచ్చినప్పుడు నేను అనుకున్నా, ఇక్కడ నేను ఉండాలంటే వీళ్ళు వీసా అని అదని ఇదని గోల పెడుతున్నారు, ఇదంతా మనతోని కాదు. అంటే జాబ్లో ఉంటేనే వీసా ఉండదు, జాబ్ చేయాలని నీకు లేదనుకోండి వీసా కూడా లేదు కదా. సో మనకు వేరే చాయిస్ లేదు, మనం ఇండియా వెళ్ళిపోదాము. వచ్చేసిన అది ఫస్ట్ చాయిస్. ఇండియా వచ్చిన తర్వాత నేను చెప్పినట్టు జాబ్ చేయాలని నాకు లేదు మై ఫ్రెండ్స్. యూట్యూబ్ వీడియోలు చేసుకుంటాను నేను ఇప్పుడు, మంచిగా ఎంజాయ్ చేస్తా. నాకు ఎప్పుడైనా బ్రేక్ తీసుకోవాలనుకుంటే ఒక 2-3 వారాల బ్రేక్ తీసుకుంటా, మళ్ళీ వస్తా, మంచిగా ఏదైనా వీడియోలు చేసుకుంటా. లేదా నాకు యూట్యూబ్ వీడియోలు చేయాలనిపించట్లేదు, పోయి ఏదైనా చిన్న ఇడ్లీ కొట్టు పెట్టుకుంటా, బిజినెస్ పెట్టుకుంటా, సంథింగ్ మ్యాన్. నాకు తెలియంది ఏదైనా ట్రై చేసి అట్లా బతుకుతూ ఉంటా. దీనిలో నాకు ఒక ధైర్యం ఉన్న విషయం ఏంటిదంటే, అక్కడ జాబ్ చేయడం వల్ల అమెరికాలో ఆడ కొన్ని రోజులు ఉండటం వల్ల
ఫినాన్షియల్లీ కొంచెము బిల్డ్ చేసుకున్నాము. ఆడ ఉండటం వల్లనే నేను జగ్గేపేటలో 1.5 కోటి ఇల్లు కట్టగలిగిన. మా అందరికి ఇప్పుడు బెడ్రూమ్స్ ఉన్నాయి. ఎప్పుడైనా సరే లైఫ్ కొంచెము మన మీద ఛాలెంజెస్ ఇసిరేసింది అనుకోండి, ఏం పర్లేదు నేను పోయి మళ్ళీ మా జగ్గేపేటలో ఉంటా అనే ఒక ధైర్యం ఉన్నది నాకు. అది నెంబర్ 1. నెంబర్ 2, ఫినాన్షియల్లీ కూడా అంటే హార్డ్ క్యాష్ అనేది ఉంటుంది కదా, అది కూడా నాకు కొంచెం ధైర్యం ఇచ్చింది. కొంచెం మనీ సేవ్ చేసుకున్నాను నేను. ఒకవేళ నాకు చెప్పాలి అని అనిపిస్తే, అంటే కొన్ని మైండ్లో నడుస్తున్నాయి, ఏం చెప్తామో ఏం చెప్పలేమో మనకి అర్థం కాదు కదా. సో ఒకవేళ చెప్పొచ్చు, పర్లేదు వీళ్ళకి ఇదన్నీ చెప్పొచ్చు అని నాకు అనిపిస్తే నెక్స్ట్ వీడియోలో నేను ట్రై చేస్తా. కానీ కొన్ని మనీ తెచ్చుకున్నాను నేను అమెరికా నుంచి. మేము కష్టపడి ఆ మనీని మేము మ్యూచువల్ ఫండ్స్లో పెట్టేసిన. నేను ఒక 1 ఇయర్లో తీసేసుకుంటే 20% ట్యాక్స్ కట్టాలి, 1 ఇయర్ తర్వాత తీసేసుకుంటే 12.5% ట్యాక్స్ కట్టాలి అనే బకెట్స్లో ఇన్వెస్ట్ చేసేసినాం వాటిని. ఇప్పుడు ఏంటిది, వెల్త్ బిల్డప్ అవుతా ఉంటుంది. మా దగ్గర హార్డ్ క్యాష్ ఇప్పుడు చేతిలో లేదు, అంతా కూడా ఇన్వెస్ట్మెంట్లోకి దోసేసిన. హార్డ్ క్యాష్ అంటే ఒక 3 లక్షల రూపాయలు చేతిలో బతకడానికి పెట్టుకున్నాను నేను. ఒక కారు కొనేసినాము, ఇంటికి అడ్వాన్స్ కట్టేసినాము, రెంట్లు అవి ఇవి, ఏసీలు ఆర్డర్ చేసిన. అయిపోయిన తర్వాత నాకు ఒక 3 లక్షలు బతకడానికి ఉన్నది. రేపు ఏదైనా ట్రావెల్ పోదామన్నా ఏదైనా చేద్దామన్నా యూట్యూబ్ వీడియోలు చేస్తూ ఉంటా, 4 రూపాయలు వస్తుంటాయి, దాని నుంచి బతికేస్తా. లేదు హార్డ్షిప్ వచ్చింది అనుకోండి, దాని నుంచి కొంచెం పైసలు తీసేసి ఇన్వెస్ట్మెంట్స్లోంచి కొంచెం బతుకుతాము, ఏదైనా బిజినెస్ పెడతాము, సంథింగ్ ఆర్ ద అదర్ మ్యాన్. నాకు తెలియదు నేను ఏం చేస్తాను, బట్ నాకు తెలిసింది ఏంటంటే ఏం చేసినా సరే నేను ధైర్యంగా చేస్తా, ఆనందంగా ఉంటా. నేను ఇట్లాంటి వీడియోలు చేస్తా, మీ అందరికీ కూడా నా పర్స్పెక్టివ్ చెప్తా. నాకు ఇమేజ్ ఉన్నది, నేను ఇది చెప్పడం వల్ల నా ఇమేజ్ లాస్ అయిపోతుందని నేనైతే సిగ్గుపడను. నాకు సబ్స్క్రైబ్ చేయండి అని అడగడానికి సిగ్గు అనిపిస్తుంది, లైక్ చేయండి దానికి సిగ్గు అనిపిస్తుంది, కానీ ఇట్లాంటి రియల్ లైఫ్ పర్స్పెక్టివ్ షేర్ చేయడానికి మాత్రం నాకు నిజంగా సిగ్గు అనిపించదు మై ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్. నాకు జాబ్ చేయాలని లేదు, జస్ట్ ఎక్స్ప్లోర్ చేయాలని ఉన్నది. అట్లాంటప్పుడు ఎక్కడ ఉంటే బాగుంటుంది అనే ఒక మెయిన్ క్వశ్చన్ నేను అడిగినప్పుడు సంస్కృతి అనేది వైజాగ్ బాగుంటుంది అని చెప్పేసి నాకు ఒక ఐడియా ఇచ్చింది. నేనేమో ఏ కేరళ పోదాము, ఏ ఊటీ పోదాము, ఏ కొడైకెనాల్ పోదామని నేను అంటున్నా. అదేమో ఇట్లా వైజాగ్ మంచిగా ఉంటుంది, ఒకసారి చూద్దామన్నది. ఇక్కడ తీసుకొచ్చింది. చూడండి, అద్భుతమైన బీచ్ ఇటు సైడ్, వెనకాల చూడండి మౌంటైన్స్ ఉంటాయి అటువైపు. నేచర్ మధ్యలో ఉన్నాం మనము. అద్భుతమైన ఫుడ్ ఉన్నది, తిండి. నాకు కావాల్సింది ఏమున్నా చెప్పండి, మంచి స్కూల్స్ దొరికినాయి పిల్లలకి. ఇంక ఏం కావాలి నాకు? జాబ్ ఉండాలి, ఆ ఆఫీస్ దగ్గర పోవాలని ఆబ్లిగేషన్ ఉంటేనే ఏ ప్లేస్ కన్నా పోవాలి. ఇది నాకు నచ్చింది. 27,000 రెంట్, 3,000 మెయింటెనెన్స్, మొత్తం లెక్కేసుకుంటున్నా ఆ ఎక్స్పెన్సెస్ కూడా ఎంత అవుతాయి ఏంటిది అని. అవి కూడా ఒకసారి సెట్ అయిపోయిన తర్వాత, అన్ని కొన్న తర్వాత, ఒక 1 మంత్ బిల్ పే చేసిన తర్వాత ఇక్కడ బతకాలంటే ఎంత అవుతుంది అనేది కూడా వీడియో చేస్తాను, నేను చెప్తా, బరాబర్ చెప్తా నేను. సో వైజాగ్ డెసిషన్ అనేది అక్కడి నుంచి వచ్చింది మై ఫ్రెండ్స్. జస్ట్ బతకాలంతే, బతుకుంది కాబట్టి బతకాలి, అంతే. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను నేను. అంతవరకు సెలవు, మీ శ్రీకాంత్ జుట్టుకొండ.